నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో వచ్చా ఆడవాళ్ళు మీకు జోర్లు అనుకుంటూ వచ్చేసాం గుంటూరుకి. గుంటూరులో ఏ ఆడవాళ్ళని చూసినా ఇంత అందంగా ఉంటారండి బాబు. తిరుపతి అంటే లడ్డు ఫేమస్, కాకినాడ అంటే కాజా ఫేమస్, గుంటూరు అంటే మిర్చి ఫేమస్. కానీ ఆడవాళ్ళు మీకు జోహార్లలో ఆడవాళ్ళ ఎనర్జీ, ఆడవాళ్ళ అందం ఫేమస్. ఓ క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నా. క్వశ్చన్ ఏంటంటే, ఈ సంగతి ముందే చెప్పదు కదరా బాబు, ఇంత లేట్ గా చెప్తున్నావు, చెప్పనే లేదే అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఒక అమ్మాయిని ఇద్దరు కలిసి ఒకేసారి లవ్ చేసినప్పుడు, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నప్పుడు. అవును, ముందే నువ్వు లవ్ చేస్తున్నావు చెప్తే నేను తగ్గేవాడిని. మా వారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తే అప్పుడు నువ్వేం చేస్తా? నేను వెళ్ళిపోతాను ముందే చెప్తే, ఇంట్లో నుంచి ముందే వెళ్ళిపోతా. ఇలాంటి భార్య అందరికీ రా. మా వారు బయటికి వెళ్ళినప్పుడు ఇంకా రాలేదు ఏందని ఆలోచిస్తే ఎక్కడికి వెళ్ళారో అని ఫోన్ చేసినప్పుడు నేను బయట గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళానని చెప్తారు. బయటకు వెళ్ళానని చెప్తే ముందే చెప్పొచ్చు కదా, నేను ఇంతసేపు వెయిట్ చేయకుండా ఉంటాను కదా అని. రోజు లేచి చేసేది ఏముందని చెప్పి మార్నింగ్ 10 వరకు నిద్రపోయా. మా అమ్మ వచ్చి లేపి నీకు పెళ్లి చూపులు ఇవ్వాలా లెగవ్వే అంటే, అప్పుడు అమ్మా ఈ మాట నువ్వు ముందే చెప్పాలి కదా నాకు. నీకేంది నాన్న పెళ్లి చూపులు కావాలా, పెళ్లి కావాలా? సరే పెళ్లి చూపులు అవుతున్నాయి అనుకో, ఇట్రా. పెళ్లి చూపులు అవుతున్నాయి, అబ్బాయి వచ్చాడు. అబ్బాయిని అడిగే 3 ప్రశ్నలు ఏంటి? నువ్వు ఈ కాలం అమ్మాయిలు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అబ్బాయిల్ని? నీకు డ్రింక్ చేసే అలవాటు ఉందా లేదా అని. నీకు డ్రింక్ చేసే అలవాటు? డ్రింకా ఉంది అంటాడు, అప్పుడు మానుకోమని చెప్తా. ఓకే మానుకుంటే చేసుకుంటా. రెండోది, 2 వంట వచ్చా అని అడుగుతా. రాదు అన్నాడు. సరే యూట్యూబ్ లో చూసి నేర్చుకో అని చెప్తా. యూట్యూబ్ లో చూసి నేర్చుకోండి. వెనకాల నుంచి వాళ్ళమ్మ, అమ్మ ఆడ మనిషివి నువ్వు వంటది నేర్చుకోవాలి కదమ్మా, నీకు వంట రాదా అని అడుగుతుంది. ఈ జనరేషన్ చూస్తున్నారు కదా అత్తయ్య అంట. అబ్బా ఇప్పుడే వరుసలు కలిపేసుకుంటున్నారే. 3వ ప్రశ్న, ఎవరు ఎంతమంది అందగత్తులు వచ్చినా నన్నే పొగడాలి. నీ లైఫ్ లో ఎంతమంది ఏ అమ్మాయి వచ్చినా నన్ను ఫస్ట్ పట్టించుకోవాలి. ఇగో ఆ పెద్దమ్మలాగా గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తున్నాడు, ఇంట్లో పోదాము అట్లాంటివే కదా. అట్లాంటి ఏషాలు ఎత్తే మాత్రం బెండ్ తీయడమే. అది నా సూపర్. మీకోసం మేము ఒక చిన్న సాంగ్ ప్రిపేర్ అయ్యామన్నమాట, మేము మా ఫ్రెండ్స్. మేము పాడతాము, పాడండి ప్లీజ్. మోసగాడు మా రవి బాబు, ఆటగాడు మా రవి బాబు, మోసగాడు మా రవి బాబు, ఆటగాడు మా రవి బాబు. ఆపండి. ఏంది రవిబాబు అంటారు? రవిబాబు ఆయనకు ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఫ్లాష్ బ్యాక్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే ఉంది. మోసగాడు మా రవి బాబు, ఆటగాడు మా రవి బాబు. చాలా ఇన్ఫర్మేషన్ ఉందమ్మా మీ పాటలో. థ్యాంక్ యూ అమ్మా, అద్భుతంగా పాడారు, సూపర్ అబ్బా. ఈ పాటకి కర్త క్రియ కర్మ ఎవరు? ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ, గట్టిగా చెప్పండి. మేడం మీ పేరు చెప్పాలి. మీరు మిలమిలా మెరుస్తారు రవి. నా పేరు అఖిల. అఖిల గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ నండి. సరే ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇంత అందంగా? అంటే మా ఆయన రక్తం తాగి. లేటెస్ట్ ఎవరైతే ఆడవాళ్ళ హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళు అందంగా ఉండడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే టిప్ ఏంటి మీరు? రోజు మీ హస్బెండ్ జిమ్ నుంచి వచ్చే గాలి, వాక్ నుంచి వచ్చే గాలి బ్లడ్ తాగేసేయండి, మన అందం పెరిగిపోయింది. అది
అంటే నిత్యాకు కూడా చెప్పండి అదే. అయ్యో నిత్య అందంగా ఉండడానికి కారణం కూడా అదే. అమ్మా నాన్న వచ్చి రవి నాతో కొడతావా ఈత? నా పేరు రషిత. నేను ఈత కొడతా, నువ్వు ఏడో మునిగిపోయినావు. నేను మునిగిపోయిన, నాకు వచ్చి ఆల్రెడీ. వస్తా ఈత నీ వస్తా. భుజం మీద ఎక్కిద్ది. అప్పుడు చిన్నారి తల్లి. రవి నీలో ఉంది కదలిక, నా పేరు ప్రవల్లిక. అంటే సింపుల్ గా ఉండడంలోనే అద్భుతంగా ఉంటాం, అందంగా ఉంటాం అన్నదానికి మీరే నిదర్శనం అండి. అంటే ఆడవాళ్ళకి నగలు అవసరం లేదు, ఆ నవ్వు చాలు అని చెప్తున్నారు. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ అమ్మా. మా రవి గారికి ఉప్మా, నా పేరు సుష్మా. అంటే నీ పేరు సుష్మా కాబట్టి నాకు ఉప్మా ఇష్టం అని చెప్తున్నావా? నా పేరు పూరి, ఇప్పుడు మార్చుకో పేరు. ఏం చేస్తుంటారమ్మా? నేను ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్. బ్రైడల్ మేకప్, వెరీ గుడ్. అందుకే గుంటూరు ఇంత అందంగా ఉంది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అదే పండు. నువ్వు కొడితే చచ్చిపోతారు. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఫస్ట్ మా వారు ప్రపోజ్ చేశారు, నేను యాక్సెప్ట్ చేశాను. ఏం చెప్పి ప్రపోజ్ చేశాడు? యాక్చువల్ గా పండు లాగా ఉంటానని పండు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశారు. జామ పండు, మామిడి పండు? యాపిల్. యాపిల్. యాపిల్ పండు. యాపిల్ పండు. అమ్మా మీ పేరు? రవి, నేను కొడితే పగిలిద్ది కూజ, నా పేరు పూజ. నువ్వు కొట్టడం, ఆమె తన్నడం. ఏం చేస్తుంటారు మీరు? ప్రొఫెషనల్లీ డెంటిస్ట్. కోపం వచ్చాడు మీ ఆయన పగలగొట్టడం, నేనున్నానులే ఆగు. హి ఈజ్ ఆల్సో డెంటిస్ట్. ఓహో, ఆయన మీది మీది ఆయన. బుడగలు తీసుకురండి రా. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. టీమ్ లో ముగ్గురు ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ క్వశ్చన్ కి బుడగ తీసుకెళ్లి అక్కడ స్టూల్ ఉంది కదా, స్టూల్ మీద పెట్టి చేతులు పైకి లేపి ఆ బెలూన్ మీద కూర్చొని పగలగొట్టాలి. తిరిగి పగిలిన వెంటనే నా వైపు తిరిగి వచ్చి హైఫై ఎవరైతే ఫస్ట్ ఇస్తారో ఆ టీం ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. అదే అదే అదే. వెరీ గుడ్. సో మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఏమైనా 5 తెలుగు సినిమా పాటలు పాడాలి, అందులో పక్షులు ఉండాలి. గోదావరి గట్టు మీద రామచిలకవే, గోరింట గట్టు ఉన్న రామచిలకవే, ఒకటి అయిపోయింది. రెండోది, పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందాల విల్లు, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలక ఉంది, ఒక గూటిలోన కోయిలుంది. ఓకే ఓకే, లాస్ట్ ఇంకొకటి. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామమ్మ. ఎంత మంచి పాటని కూని కూని చేస్తున్నారు కదండి. రైట్ ఆన్సర్, 1 పాయింట్. 3, 2, 1 గో. తీసుకొని వెళ్ళు. DJ double S vibe, basket kiri kiri. పట్టుకొని ఎందుకు పగలబడుతున్నావు నువ్వు? రెండో పాయింట్ గెలుచుకునే అవకాశం. తెలుగు సినిమా డైలాగులు కనీసం ఒక 4 పదాలు ఉండే డైలాగులు ఒక 3 చెప్పాలి. కానీ హీరో చేతిలో డైలాగ్ చెప్పేటప్పుడు గన్ ఉండాలి. ఎప్పుడు వచ్చాడు కాదని అది బుల్లెట్ దిగిందా లేదా, ఎప్పుడు వచ్చావని కాదనయ్యా, బుల్లెట్ దిగిందా లేదా. ఫస్ట్ డైలాగ్. రెండోది డైలాగ్, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడొచ్చి మీద పడిపోతే అది దండయాత్ర, అది దయాగాడి దండయాత్ర. దయాగాడి దండయాత్ర.
మూడోది గబ్బర్ సింగ్. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. అయితే మీరు ఒక డైలాగ్ చెప్పారు, మీరు 2 చెప్పారు కాబట్టి 2వ పాయింట్ ఇటు. వెరీ గుడ్, 2 పాయింట్లు ఇటు. 1 పాయింట్ కోసం అన్న మీరు ఏమైనా చేస్తారు. మీరు హెల్ప్ చెయ్యట్లేదు. ఏం చెప్పంటారు? ఫస్ట్ బెలూన్ పగల కొట్టండి. 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే, దేవుడే మనిషి రూపంలో వచ్చిన సినిమాలు ఏవైనా ఒక 4 చెప్పండి చాలు. గోపాల వెంకటేష్, పవన్ కళ్యాణ్ గారు కృష్ణుడి రూపంలో వచ్చారు. టైమ్ అప్. అన్నమయ్యలో దేవుడు మనిషి రూపంలో దేవుడు వచ్చాడా? సుమన్ గారు పైనుంచి కిందకి దేవుడిగా వస్తారు. వెరీ గుడ్. దేవుళ్ళు అవును, దేవుడి రూపంలో వస్తారు. వెరీ గుడ్. 2 డమరుకం రైట్ ఆన్సర్. బాబా 3కి 3 పాయింట్లు. రౌండ్ విన్నర్. విన్నర్స్ కి 3000 రూపీస్. సెకండ్ రౌండ్ గుంటూరులో కొంచెం కష్టంగా ఉంటది, కానీ 6 వస్తారు. ఇటువైపు నుంచి 3, ఇటువైపు నుంచి 3. నా చేతిలో డైస్ ఉంది. 6 ఒక్కొక్క కలర్ ఎదురుగా నిల్చుంటారు. నేను ఈ డైస్ వేస్తా. ఈ డైస్ లో గ్రీన్ కలర్ వచ్చింది, పడ్డది. గ్రీన్ దగ్గర ఉన్న మేడం వెళ్ళి ఇక్కడ ఏదైతే పోజ్ ఉందో ఆ పోజ్ పెడతా అనమాట. పోజ్ ఇలానే ఉండాలి, నెక్స్ట్ గ్రీన్ వచ్చే వరకు అలానే ఉండాలి. ఆ పోజ్ ఎలా అవుతుందో అలానే ఉండాలి. సో ఎవరికైతే నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, డాక్టర్ ఎక్కువ కష్టపడద్దు అని అన్నారో వాళ్ళు చేయెత్తితే వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే బాగా జంప్ చేస్తారో వాళ్ళ వెన్నుపూస చాలా స్ట్రాంగ్ గా ఉన్నదని నేను అనుకుని వాళ్ళని పిలుస్తా. బాగా జంప్ చేయండి. ఎవరైతే పోజులు కరెక్ట్ గా పెట్టి ముందుకెళ్తారో విన్నర్. ఓకే, అంటే లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఆ కలర్ రావాలి, అప్పుడు మీరు ముందుకెళ్తారు. ఫస్ట్ 3 ఎవరైతే టాప్ పోతారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా, రెడీగా ఉండండి. ఆ కాలు ఇట్లా పట్టుకొని అట్లనే ఉండాలా నెక్స్ట్ నీ గ్రీన్ వచ్చే వరకు. వెరీ గుడ్. కాలు కింద పెట్టద్దు. స్టార్ట్ అయింది. ఒకటి గాల్లో ఉంది. వెరీ గుడ్. అదే పోజ్. వెరీ గుడ్. చాలా సింపుల్. కొంచెం వెన్నుపూస ఉంచండి. అది అట్లనే ఉండాలి. పాములాగా చేస్తా ఉండాలి. హాఫ్ స్టిక్. ఇగో పాము ఎప్పుడు కోతిలాగా హాఫ్ స్టిట్. ఇది కూడా కోతి. ఆగేది లేదు. అరే ఇంకో కోత వచ్చింద్రా. ఇది చేయడం ఇంపార్టెంట్, ముందుకు వెళ్ళడం కాదు. ఇప్పుడే లేచింది. కాలు మీదికి. ఇగో ఇలా కోతి. రెడీ. పందిమూతి. దామ్మ పందిమూతి. 3 పందిమూతీస్. గ్రీనా?
ఇంకో పందిమూత వచ్చేసింది. ఆహా సూపర్ ఇది. క్యూట్ కుక్క పిల్ల రావాలని కోరుకోండి. ఇప్పుడు పింకు ఈ బ్లూవే ఏందది? మళ్ళీ బ్లూ. మళ్ళీ బ్లూ. ఆ బ్లూ. ఆరెంజ్. అమ్మా గ్రీన్ వస్తుంది. వేస్తున్నా. మీరు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఇక్కడ ఉండండి, ఎవరో సెకండ్ ఎవరో థర్డ్ చూద్దాం మనం. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు లాస్ట్ విన్నర్ ఎవరో చూద్దాం. బ్లూ వచ్చినా పింక్ వచ్చినా విన్నర్ వచ్చేస్తారు మనకి. ఇంకా గేమ్ ఓవర్. పాపం ఏం చెప్పాలి. మా విన్నర్ కి 1500 రూపీస్. ఫస్ట్ రన్నర్స్ అప్ కి 1000 రూపీస్. సెకండ్ రన్నర్స్ అప్ కి 800 రూపీస్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరికైతే ఇప్పటివరకు అవకాశం రాలేదో వాళ్ళకి వస్తుంది అవకాశం. కానీ ఆ అవకాశం కూడా ఎవరైతే యాక్టివ్ గా డాన్స్ చేస్తారో వాళ్ళకే వస్తుంది. మారు ముంత చోడు చింత. గేమ్ ఏంటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు. ఇద్దరు ఫాస్ట్ గా కుంటుకుంటూ వెళ్ళి గుడ్డులో లోవర్ పార్ట్, గుడ్డులో హయ్యర్ పార్ట్ తీసుకొని కుంటుకుంటూ మళ్ళీ ఇడికి రావాలి. ఇక్కడ ఒక మేడం ఒలింపిక్ జ్యోతిని పట్టుకొని నిల్చుంటే ఇక్కడ నిల్చుంటది. ఆ గుడ్డు ఫామ్ చేసిన తర్వాత ఆ గుడ్డుని దీని మీద ప్లేస్ చేసిన తర్వాత ఈవిడ నుంచి బయలుదేరుతుంది. వెళ్ళి ఇలా మెల్లగా బ్యాలెన్స్ చేసుకుంటూ 3 సుట్లు ఇక్కడ తిరిగి ఆడికి పోయి ఆ గుడ్డును ఆడబెట్టేయాలి. ఓకేనా? అర్థమైంది కదా గేమ్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
మమ్మీ గుడ్డు పిల్ల గుడ్డు పెట్టారు. సో మీ స్కోర్ ఇస్ 2, మీరు 3. అమ్మో వీళ్ళు గేమ్ ప్లాన్ లబ్బు. అర్థమైందా గేమ్? మీరు 3 పెడితేనే గెలుస్తారు. ఇక టైం స్టార్ట్స్ నౌ. తరినానా తరినానా తని తందన నానా తరినానా తరినానా తని తందన నానా. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయాణంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు ఇరమండం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాలిక. మొత్తానికి 2 వేసారు. ఎంత గొప్పగా ఆడారు ఇప్పుడు అర్థమవుతుంది. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్ 3000 రూపీస్. గుంటూరులో ఈ రోజు ఎపిసోడ్ ఫుల్ నవ్వుకున్నారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఇంతకు మించి. గెట్ రెడీ. అంటిల్ నెక్స్ట్ టైం కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు